సార్ నమస్తే సార్. నమస్తే. 'డ్రాగన్' ఈవెంట్‌లో ఎస్‌కేఎన్ అనే ప్రొడ్యూసర్ వ్యాఖ్యలు మీరెలా? ఈ సినిమా వాళ్ళది మనం రోజు చూస్తూనే ఉంటాం. ఏదో ఒకటి మాట్లాడటం, ఆ తర్వాత మళ్ళీ ఈ 'లైలా' అదే ఇంకా చల్లారలేదు. ఆ తర్వాత 'చిరంజీవి' గారు 2 ఫంక్షన్‌లో ఏదేదో మాట్లాడారు. సరే అది అయిపోయింది. ఇప్పుడు ఈయన ఎస్‌కేఎన్ అంటే మనకి ఇప్పటివరకు 'బేబీ' ప్రొడ్యూసర్ అని మాత్రమే తెలుసు. మరి ఎన్ని సినిమాలు తీశారో తెలీదు ఈయన. ఈయన రాత్రి మాట్లాడుతూ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఎందుకంటే చేజెక్కంగానే వీళ్ళకి లేడీస్ అంటే ఒక ఆట బొమ్మ, లేకపోతే లేడీస్ అంటే అదొక వస్తువులాగా ఎందుకు ఫీల్ అవుతారో అర్థం కాదు. అది వాళ్ళ ప్రాపర్టీ లాగా ఎందుకు ఫీల్ అవుతారు హీరోయిన్‌ని? వాళ్ళు మనతో కలిసి పనిచేశారు కాబట్టి వాళ్ళు మన ప్రాపర్టీ కాదు కదా! అసలు వీళ్ళింట్లో ఆడాళ్ళు ఉన్నారా? అంటే మదర్, వైఫ్, పిల్లలు తెలీదు. సరే ఆయన ఏం మాట్లాడారు అంటే, నేను తెలుగు హీరోయిన్‌లు ఎక్కువ ఎంకరేజ్ చేయను. నార్త్ ఇండియన్ హీరో చేస్తే నాకు చాలా లవ్ ఎక్కువ ఉంటది. ఇక్కడ వాళ్ళని ఎంకరేజ్ చేసి నేను చాలా ఇబ్బంది పడ్డాను. మరి ఏం ఇబ్బంది పడ్డాడు ఈయన? అంటే ఈయన అడిగితే మరి రాలేదా? మరి ఈయన ఇబ్బంది ఏంటనేది మనకు తెలీదు. నార్త్ ఇండియన్స్‌ని ఎంకరేజ్ చేస్తాను. వాళ్ళ మీద నాకు లవ్ ఎక్కువ ఉంటది. ఇటువంటి మాటలు అంటే ఈయన అసలు ఎన్ని సినిమాలు తీసాడు యాస్ ఎ ప్రొడ్యూసర్‌గా? ఈయన పేరేంటి? అది ఎస్‌కేఎన్ బేబీ నిర్మాత అంటారు. పేరు కూడా నాకు తెలీదు. ఆయన పేరేంటి అనేది. అంతకుముందు కూడా మనం 1, 2 కాంట్రవర్సీ మాటలు ఆ 'బేబీ' అనే సినిమా హిట్ అయినప్పుడు తాగి ఏదేదో మాట్లాడడం ఫంక్షన్‌లో. ఏలేసి దమ్ముందా, గిమ్ముందా ఏదో ఈయన ఒక సినిమాకే ఇంత పెద్ద పెద్ద మాటలు ఎట్లా మాట్లాడుతున్నారో ఏంటో తెలీదు. మాకు నార్త్ ఇండియన్ హీరోయిన్స్ అంటే లవ్ ఎక్కువ ఉంటది. ప్లస్ ఆ హీరోయిన్ పేరు చెప్తే కూడా ఏదో పళ్ళు, కాయలు అనేదో మాట్లాడుతున్నాడు. కాయలు, పళ్ళు. ఆ హీరోయిన్ పేరు కూడా చెప్పలేదు పాపం. ఆ హీరోయిన్ ఏం చేస్తది పాపం నవ్వుకుంటుంది. అంతకుమించి ఏం చేయగలదు? ప్రొడ్యూసర్ అట్లా మాట్లాడుతుంటే. కాయలు, పళ్ళు అంటే ఇట్స్ ఎ గుడ్ థింగ్, నాట్ బ్యాడ్ థింగ్. ఎందుకు ఆమె పేరే చెప్పొచ్చు కదా! ఆమె పేరు తెలీదా మీకు? తెలుసా పోనీ? మనం అనుకుందాం. ఎట్ లాస్ట్ ఆయన హీరోయిన్ పేరు కూడా చెప్పలేదు. పాపం హీరోయిన్ అక్కడ కూర్చొని వాళ్ళంతకు మించి ఇంకేం చేయగలుగుతారు? నవ్వకపోతే మళ్ళీ నెక్స్ట్ సినిమా ఉండదో, లేకపోతే దీని పేమెంట్ వచ్చిందో రాలేదో తెలీదు. ఏం చేస్తారనేది తెలీదు. ఎందుకంటే ప్రొడ్యూసర్లు బలమైనోళ్ళు కదా! వాళ్ళకి ఓన్లీ హీరోయిన్లే దొరుకుతారు. హీరోలు ఏం చేయలేరు. హీరోల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం మళ్ళీ. సార్ అంట. బాంబే నుంచి వచ్చిన హీరోలు అయితే వీళ్ళకి ఈజీగా ఉంటుంది. వీళ్ళు అడిగినవి చేయాలి. అంటే వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు అంటే అది దాన్ని ఏ విధంగా చూడాలి? ప్రొడ్యూసర్ అని అంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నారా? లేకపోతే హీరోయిన్లు అంటే చులకనతో మాట్లాడుతున్నారా? లేకపోతే లేడీస్ అంటే చులకనా వీళ్ళకి? వీళ్ళింట్లో లేడీస్ ఉన్నారా లేరా? ఈ విషయాలు కూడా తెలీదు మనకి. ఈయనేదో మహా కళాఖండాతలు ఏమైనా తీసాడా అంటే ఏమీ లేదు. నాకు తెలిసి ఆ 'బేబీ' అని ఒకటి తీశాడు. ఆ తర్వాత అంతకుముందు ఏదో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, అంతకుముందు ఏదో ఆఫీస్ బాయ్‌గా ఎక్కడెక్కడో సంథింగ్ ఈజ్ వర్క్. గీతా ఆర్ట్స్‌లో నాకు చేసి పనిచేశాడు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ సరే ఓకే. పైకి రావడం అనేది చాలా మంచి విషయమే. ఒక ప్రొడ్యూసర్‌గా చేయాలంటే చాలా కష్టమైన పనే. గుడ్ జాబ్ చేస్తున్నాడు. బట్ దాన్ని ఎందుకు అట్లా స్టేజ్ మీద వెకిలిగా మాట్లాడి రకరకాల కామెంట్లు అంటే ఇట్లా మనం వెకిలిగా మాట్లాడటం వల్లే దానికి కాంట్రవర్సీ అయ్యి ట్రోల్ చేసి దానివల్ల సినిమా హిట్ అయిందని ఫీల్ అవుతుంటారేమో తెలీదు. 'లైలా'కి చూసారుగా ఏమైందో? సరే నిజంగా నేను డేమని చెప్తున్నాడు. సినిమాలో కంటెంట్ ఉంటే ఎవరు ఆపలేరు దాన్ని. కంటెంట్ లేకపోతే ఎవరు ముందు తీసుకెళ్లరు. అది చిరంజీవి ఫ్యాన్స్ కావచ్చు, బాలకృష్ణ ఫ్యాన్స్ కావచ్చు, ఎవరి ఫ్యాన్స్ అయినా కావచ్చు. మరి ఇటు వీళ్ళు ప్రొడ్యూసర్లు అనే ఇదితో డైరెక్టర్‌ని లేకపోతే ఈయన ఒక 100 సినిమాలు తీసేసి ఒక 100 మంది హీరోయిన్‌ని సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసి ఎంతో కొన్ని వందల జీవితాలు బతికిస్తున్నట్టుగా తీసిన 2 సినిమాలకి మరి ఎందుకు ఇదనేది మనకు అర్థం కాదు. యాటిట్యూడ్ ఏంటో వీళ్ళేంటో. యాటిట్యూడ్ కూడా ప్రాబ్లం లేదు. ఓకే. నీ యాటిట్యూడ్ ఇది ఉండొచ్చు. కానీ ఈ లేడీస్ హీరోయిన్లు అంటే ఎందుకు అంత చులకన? నార్త్ ఇండియన్ హీరోయిన్స్ అంటే నాకు లవ్ వస్తది. సౌత్ ఇండియన్ నేను ఎంకరేజ్ చేయను. ఎంకరేజ్ చేసి చాలా బాధపడ్డాను. మరి ఏం బాధపడ్డారు ఈయన? తెలీదు. ఇటువంటి మాటలు ఎందుకు మాట్లాడతారు అనేది మనకి అది కూడా సినిమా ఫంక్షన్‌లో లేకపోతే ఎక్స్-వై-జెడ్ ఓపెన్ ఓకే. 1 to 1 మనం మాట్లాడుకోవచ్చు. లేకపోతే ఇంకేదైనా చేయొచ్చు. దానివల్ల ఎటువంటి నష్టం లేదు. నువ్వు హీరోయిన్‌తో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. లేకపోతే ఇంకొకరితో ఇష్టం వచ్చినట్టు. బట్ పర్టిక్యులర్ స్టేజ్ మీద ఉన్నప్పుడు మనం అట్లా ఎట్లా మాట్లాడతాం అనేది క్వెషన్ మైండ్. ఇది వీళ్ళకి మరి ఇంత వయసు వచ్చినా లేకపోతే ఇంత ఇది వచ్చినా ఎందుకు ఇంగిత జ్ఞానం అనేది ఉండదు అనేది మనకు తెలియని విషయం. సరే పేరొచ్చిందంటే ఇప్పుడు 'ఎస్‌కేఎన్' అంటే చాలా మందికి మొన్నటి వరకు తెలీదు. ఈ 'బేబీ' సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా. 'బేబీ' సినిమా కూడా ఒక తెలుగు అమ్మాయి వల్ల పేరొచ్చింది. ఈయనేమో నార్త్ ఇండియన్ అమ్మాయిలంటే ఇష్టం. అదే బాగా ఇప్పుడు ఆ సినిమాకి ఈయన ప్రొడ్యూసర్ కాబట్టి ఈయన 'బేబీ' నిర్మాతగానే అందరికీ తెలుసు. నాకు తెలిసింది కూడా 'బేబీ' నిర్మాతగానే. 'ఎస్‌కేఎన్' అంటే నేను ఇప్పటికీ 'ఎస్‌కేఎన్' అది కేఎస్ అన్నా, ఎస్‌కేఎన్ కేవై అన్నా ఏదో అడుగుతూ ఉంటాను అందరిని. 'బేబీ' నిర్మాతగా తెలుసా? 'బేబీ'లో తెలుగు హీరోయిన్ మీరు చెప్పినట్టు. మరి ఆమె మరి ఈయనేం అడిగాడో, ఆమె ఎందుకు దేనికి ఒప్పుకోలేదో, లేకపోతే ఈయన ఆమెను ఏ విధంగా ఎంకరేజ్ చేయాలనుకున్నాడో, లేకపోతే నెక్స్ట్ సినిమాకి అడిగాడో, లేకపోతే కాల్ షీట్ సరిపోలేదా, రెమ్యునరేషన్ సరిపోలేదా ఏంటనేది మనకు తెలీదు. నేను ఎంకరేజ్ చేసి చాలా ఇబ్బంది ఏమి ఇబ్బంది పడుతున్నాడు ఈయన? అవన్నీ స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు మనం 1, 2 సార్లు వీళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తుంటారు. సరే వీళ్ళంటే కొత్తగా వచ్చారు. మళ్ళీ రేపు పొద్దున ఇప్పుడు ఇదే చిరంజీవి పక్కన నుంచి మాట్లాడితే మనం ఎట్లా చూడాలి? వాళ్ళు ఎంకరేజ్ చేయకూడదు కదా! ఇప్పుడు 'పృథ్వీ' అనే వ్యక్తి గేమ్ చేంజర్‌లో మాట్లాడాడు. మళ్ళీ ఎందుకు పిలిచారు ఇక్కడికి? ఈ గేమ్ చేంజర్ కనుక ముందే రిలీజ్ అయ్యి ఉంటే ఆ 11 సీట్లు కూడా వచ్చేవి కాదు. నువ్వు ఎప్పుడైనా పోటీ చేసావా? నువ్వు ఎక్కడైనా నిలబడ్డావా? నువ్వు ఎక్కడైనా ప్రచారం చేసావా? నువ్వు ఎప్పుడైనా గెలిచావా? ఏమీ లేదు. మీరు అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు కామెంట్లు. ఏముంది మైక్ ఉంటే ఎవరైనా మాట్లాడొచ్చు. అది పెద్ద కష్టమైన కాదు. సెటిల్ లైట్ అయింది ఓ బో ఎందుకంటే సెటిల్ వేసేవాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారు. అవకాశాలు లేకున్నారు అంతే. సెటిల్ లైట్ రాక కాదు. సెటిల్ లైటే పెద్ద గొప్ప విషయం కూడా కాదు. దాన్ని వీళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు సీనియర్ హీరోలు?
కంట్రోల్ చేయాలి కదా యాజ్ ఎ ఇండస్ట్రీగా. సరే మీరు పెద్ద కదా, అది చిరంజీవి ఎక్స్ వైజెడ్ ఎవరైనా కావచ్చు, వాళ్ళతో స్టేజ్ పంచుకునేటప్పుడు ఒకసారి ఆలోచించుకోవాలి కదా, మనం ఎవరితో స్టేజ్ పంచుకుంటున్నాము, ఎవరేంటి, ఎవరిని ఎక్కడ పెట్టాలి చూద్దాం. ఇప్పుడు డ్రాగన్ సినిమా కూడా ఎత్తుకుంటారు మన వాళ్ళు. అది ఎక్కడికి పోతుంది అనేది మనం రిలీజ్ అయిన తర్వాత చూద్దాం. థ్యాంక్ యూ.